మ్యూచువల్ ఫండ్స్ ఈ మధ్య టీవీ యాడ్స్లోని సోషల్ మీడియాలోని ప్రతి ఒక్కరూ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేయండి అని చెప్తూనే ఉన్నారు. ఏంటి మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేయడం తప్పు కాదండి. అందరిలాగా నార్మల్గా ఎస్ఐపి చేయడం తప్పు. నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ తెలివిగా మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేయాలి. అలా తెలివిగా చేస్తే ఎక్కువ రిటర్న్స్ మీకైతే వస్తాయి. వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే లక్షల్లో రిటర్న్స్ అనేవి తేడా ఉంటాయి. సో ఈ రోజు ఈ వీడియోలో తెలివిగా మ్యూచువల్ ఫండ్ లో ఎస్ఐపి చేయడానికి 5 టిప్స్ చెప్తా. ఈ 5 టిప్స్ పాటిస్తే మీరు ఖచ్చితంగా తెలివిగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఆ తర్వాత మంచిగా రిటర్న్స్ అనేవి వస్తూ ఉంటాయి వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే, అండ్ లాసెస్ రావడానికి ఛాన్సులు చాలా తక్కువగా ఉంటాయి. ఆ టిప్స్ ఏంటో మీకు అర్థం కావాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు కౌశిక్ మరిడి. ఫస్ట్ టిప్ ఏంటంటే చాలా మంది ఫిక్స్డ్ ఎస్ఐపిని చేస్తూ ఉంటారు. 99% ఆఫ్ పీపుల్ ఫిక్స్డ్ ఎస్ఐపిని చేస్తూ ఉంటారు. అది తప్పు. ఫిక్స్డ్ ఎస్ఐపి అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ వచ్చింది లేదా బిజినెస్ని స్టార్ట్ చేశారు, ఇన్కమ్ వస్తూ ఉంది, ఏం చేశారు ఎస్ఐపిని స్టార్ట్ చేశారు. వాళ్ళు వీళ్ళు చెప్తున్నారని చెప్పి 2 ఫండ్స్ అనుకుందాం. ఒక ఫండ్ 5,000 ఎస్ఐపి, ఇంకొక ఫండ్ 5,000 ఎస్ఐపి. 2 ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. 5,000 టోటల్ గా 10,000. మీ కెపాసిటీ ఇంతే ఇప్పుడు ప్రెసెంట్. సో 10,000 ని ప్రతి మంత్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఫైన్. కానీ చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఈ ఎస్ఐపి అమౌంట్ ని పెంచుకోరు. 10,000 అంటే 10,000. ఎన్ని ఇయర్స్ అయినా 5,000 10,000 అంతే, పెంచుకోరు. కానీ ఎవ్రీ ఇయర్ మన జీతం పెరుగుతూ ఉంటుంది కదా. మంచిగా బిజినెస్ చేస్తున్నట్లయితే ఆదాయం పెరుగుతూ ఉంటుంది, బిజినెస్ లో ఇన్కమ్. సో పెరుగుతుంది కాబట్టి మన ఇన్వెస్ట్మెంట్ ని పెంచాలి. కానీ చాలా మంది పెంచరు, ఫిక్స్డ్. సో 10,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న 2 ఫండ్స్ లో అంతే. 2 ఇయర్స్ అయినా 3 ఇయర్స్ అయినా 5 ఇయర్స్ అయినా అంతే. ఏదైతే శాలరీ పెరుగుతుందో దాంతో లగ్జరీగా బ్రతుకుతారు, అంతేగాని ఇన్వెస్ట్మెంట్స్ ని పెంచుకోరు. దాన్నే ఫిక్స్డ్ ఎస్ఐపి అంటాం. అది తప్పు. మరేం చేయాలి? స్టెప్ అప్ ఎస్ఐపి. ప్రతి ఒక్కరూ స్టెప్ అప్ ఎస్ఐపిని చూస్ చేసుకోవాలి. ఏంటి స్టెప్ అప్ ఎస్ఐపియా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు అడుగుతారు ఎంత పర్సంటేజ్ పెంచాలి ఇన్వెస్ట్మెంట్ ని ప్రతి ఇయర్. ఎగ్జాంపుల్ గా మీ శాలరీ హైక్ 10% వస్తుంది అనుకుందాం. సో 10% పెంచండి. ఫస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే 5,000, ఒక ఫండ్ గురించి మాట్లాడుతున్నా. ఫస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే 5,000 ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సెకండ్ ఇయర్ మనం పెంచాల్సిన అవసరం లేకుండా ఆ ఎస్ఐపి అమౌంట్ ని మనం పెంచాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్ గా 10% పెరుగుతుంది. సో సెకండ్ ఇయర్ చూసుకున్నట్లయితే 5,500 కట్ అవుతూ ఉంటుంది. అర్థమైందా అండి? మళ్ళీ థర్డ్ ఇయర్ చూసుకున్నట్లయితే ఈ 5,500 మీద 10% అంటే 6,050 రూపీస్. ఇంకా నెక్స్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే 6,655 రూపీస్ కట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలా ఎన్నైతే ఫండ్స్ ఉన్నాయో, మీరు ఎన్ని ఫండ్స్ లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ప్రతి దానికి స్టెప్ అప్ ఎస్ఐపిని చూస్ చేసుకోండి. మినిమం 10% అయినా పెరిగేటట్టు పెట్టుకోండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? ఎందుకు చెప్తున్నాను తెలిసి ఇంతలా అర్చి? చిన్న ఎగ్జాంపుల్ మీకు ప్రాక్టికల్గా నేనైతే చూపిస్తా. స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నా, మీరైతే చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఎంత? నెలకి 5,000. సో రిటర్న్స్ చూసుకున్నట్లయితే 12 చాలు. ఈక్విటీ అయితే యావరేజ్గా 12. సో టెన్యూర్ చూసుకున్నట్లయితే 15 ఇయర్స్ అనుకుందాం. 15. సో మీరు కనుక 15 ఇయర్స్ పాటు ఇన్వెస్ట్మెంట్ చేస్తే టోటల్గా పోర్ట్ఫోలియో వాల్యూ ఎంత అవుతుందండి? 25 lakh. అంతే కదా? 25 lakhs మీ పోర్ట్ఫోలియో వాల్యూ అవుతుంది. అదే మీరు కనుక ఇలా ఫిక్స్డ్ ఎస్ఐపి కాకుండా స్టెప్ అప్ ఎస్ఐపిని చూస్ చేసుకున్నారు అనుకుందాం. ప్రతి ఇయర్ ఎంత? ముందుగా అమౌంట్ నేను మార్చాను ట్యాబ్. ఇది స్టెప్ అప్ ఎస్ఐపి క్యాలిక్యులేటర్. సో ప్రతి మంత్ 5,000. ప్రతి ఇయర్ ఎంత పెరగాలి? 10%. అండ్ రిటర్న్స్ 12. అండ్ టెన్యూర్ అక్కడ ఎంత? 15 వేసాం కాబట్టి ఇక్కడ కూడా 15. ఇప్పుడు డిఫరెన్స్ చూద్దాం. ఎంతండి? 43 lakh. అర్థమైందండి? ఇక్కడ మనం పెట్టుబడి పెట్టేది ఎంత? 9 lakhs. కానీ ఇలా 10% ఎస్ఐపిని ఎవ్రీ ఇయర్ పెంచడం ద్వారా మీరు టోటల్గా మీకు తెలియకుండానే పెట్టుబడి పెట్టేది 19 lakhs. సో ఓవరాల్గా రిటర్న్ ప్లస్ అసలు అంతా కలిపి 43 lakhs మీ పోర్ట్ఫోలియో అవుతుంది. ఇక్కడ మీరు చేసింది ఏంటి?
జస్ట్ స్టెప్ అప్ ఎస్ఐపిని చూస్ చేసుకున్నారు. అందరిలాగా ఫిక్స్డ్ ఎస్ఐపి కాకుండా మీరు తెలివిగా స్టెప్ అప్ ఎస్ఐపిని చూస్ చేసుకున్నారు. అందుకని చెప్పి మీకు డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 18 lakhs అంతే కదా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంత 25 lakhs, కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే 43 lakhs, అంటే 18 lakhs డిఫరెన్స్ అయితే ఉంది. అందుకనే స్టార్టింగ్ లో చెప్పా, తెలివిగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే లక్షల్లో ఎక్కువగా రిటర్న్స్ మీకైతే వస్తాయని చెప్పి. ఇదే ప్రూఫ్. అర్థమైందా అండి? సో దీన్ని ఏ విధంగా చూస్ చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఏఎంసి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. వాళ్ళకి చెప్పండి ఇలా 10% స్టెప్ అప్ ఎస్ఐపిని నేను చూస్ చేసుకుందాం అనుకుంటున్నా అని చెప్తే వాళ్ళు పెంచుతారు. లేదా గ్రో ద్వారానో పేటిఎం మనీ ద్వారానో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, అక్కడ కూడా ఆప్షన్ ఉంటుందన్నమాట. మీకు కావాలంటే ప్రాక్టికల్గా ఇంకొక వీడియో చేస్తా, స్టెప్ అప్ ఎస్ఐపిని ఏ విధంగా చూస్ చేసుకోవాలో. ఆ వీడియో కావాలంటే కింద కామెంట్లో తెలపండి. సో మీరు అడిగితే ఖచ్చితంగా నేనైతే వీడియోతో మీ ముందుకు వస్తాను అనమాట. ఇది ఫస్ట్ టిప్. ఇంకా సెకండ్ వన్ ఎస్ఐపి డేట్. సో లాంగ్ టర్మ్ లో ఎస్ఐపి డేట్ కూడా రిటర్న్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎస్, మనలో చాలా మంది నార్మల్ గా ఎస్ఐపి డేట్ ని ఏం చూస్ చేసుకుంటారండి? మ్యాక్స్ టు మ్యాక్స్ మంత్ స్టార్టింగ్ లేదా మంత్ ఎండ్. కొందరికి 28th, 29th, 30, 31 ఈ విధంగా జీతం పడుతూ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే మంత్ ఎండ్ డేట్ ని చూస్ చేసుకుంటారు, 29, 30, 31. కొందరు చూసుకున్నట్లయితే వాళ్ళకి జీతం అన్నది 1వ తారీఖు, 2, 3 ఈ విధంగా పడుతూ ఉంటుంది. సో వాళ్ళు కూడా ఫస్ట్ 10 days లో ఏదో ఒక డేట్ ని చూస్ చేసుకుంటారు కదా. కానీ డేటా చూస్తే మంత్ స్టార్టింగ్ లోని ఎండ్ లోని చాలా సార్లు మార్కెట్ అన్నది అప్ డౌన్ అవుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే చాలా సార్లు అప్ లో ఉంటుందండి. ఇది నేను చెప్తుంది కాదు, డేటా చెప్తుంది, నేను చెప్తున్నా. అలా అప్ లో ఉన్నప్పుడు మనం కనుక ఎస్ఐపి పెట్టుకుంటే ఏమవుతుంది? అప్ లో ఉంది కాబట్టి, మార్కెట్ అప్ లో ఉంది కాబట్టి ఎన్ఏవి కూడా చాలా సందర్భాల్లో అప్ లో ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మనకు వచ్చే యూనిట్స్ అనేవి తక్కువ ఉంటాయి. తక్కువ యూనిట్స్ ఎలొకేషన్ జరుగుతాయి, ఎందుకంటే ఎన్ఏవి ఎక్కువ ఉంది. అదే మనం కనుక మార్కెట్ అన్నది డౌన్ లో ఉన్నప్పుడు లేదా నార్మల్ గా ఉన్నప్పుడు మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎన్ఏవి కాస్త తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ యూనిట్స్ అనేవి ఎలొకేట్ అవుతాయి. గుర్తు పెట్టుకోండి, ప్రతి దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు ఇలాగే ఉంటుందని ఎవ్వరూ చెప్పలేరు, నేను కూడా చెప్పను. సో మీరు కనుక మంత్ మిడిల్లో అనగా 10 to 20 మిడిల్లో మీరు కనుక ఎస్ఐపిని పెట్టుకుంటే మేబీ ఎన్ఏవి తక్కువ ఉండి ఎక్కువ యూనిట్స్ అనేవి ఎలొకేట్ అవ్వడానికి ఛాన్సులు ఉంటాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా మీకు. మీరు 10,000 ఒకే ఫండ్ లో 10,000 ని ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు అనుకుందాం. మీరు జనరల్ గా 1వ తారీఖు అనుకుందాం. 1వ తారీఖు మార్కెట్ కాస్త అప్ లో ఉంది. ఎన్ఏవి చూసుకున్నట్లయితే 100 ఉంది. సో ఎన్ఏవి 100 ఉంది కాబట్టి మీకు 100 యూనిట్స్ అనేవి ఎలొకేట్ అవుతాయి, అంతే కదా. అదేవిధంగా మంత్ ఎండ్లో లాస్ట్లో చూసుకున్నట్లయితే ఎన్ఏవి కాస్త ఎక్కువ ఉంది. ఎంత ఉంది? 102 ఉంది, 102. సో 102 ఉంది కాబట్టి మీకు జస్ట్ 98 యూనిట్స్ మాత్రమే అలొకేట్ అవుతాయి. మంత్ మిడిల్లో చూసుకున్నట్లయితే కొంచెం తగ్గింది, మార్కెట్ నార్మల్గా ఉంది, ఎన్ఏవి కూడా తగ్గింది. ఎన్ఏవి చూసుకున్నట్లయితే 98 ఉంది. సో 98 ఉంది కాబట్టి మీకు 102 యూనిట్స్ అనేవి ఎలొకేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అర్థమైందండి? సో చూసుకోండి, ఫస్ట్లో అయితే 100 యూనిట్సే, లాస్ట్లో అయితే 98 యూనిట్సే, కానీ మిడిల్లో చూసుకున్నట్లయితే 102 యూనిట్స్. అంటే కాస్త యూనిట్స్ ఎక్కువ మీకైతే ఎలొకేషన్ జరిగింది. ఇలా ప్రతి మంత్ జరిగితే లాంగ్ టర్మ్లో ఎంత డిఫరెన్స్ వస్తుందండి, ఎంత రిటర్న్స్ మనకైతే ఆదవుతుంది, అవునా కదా. సో దీన్ని కూడా మీరైతే గమనించాలి. ఇంకా థర్డ్ టిప్ ఏంటంటే చాలాసార్లు మార్కెట్ డౌన్లో ఉంటుంది, ముఖ్యంగా కరెక్షన్లు జరుగుతూ ఉంటాయి. చాలా మంది ఏం చేస్తారంటే చూస్తారు పేటిఎం మనీ, గ్రో ఎక్సెట్రా ఉన్నాయి కదా యాప్స్, చూస్తారు అయ్యో బాబోయ్ రెడ్లో ఉంది లాసు అని చెప్పి అమ్మేస్తారు. అలా మీరైతే చేయకండి. మీరు రివర్స్, మీరేం చేయాలి? అలా మార్కెట్లో కరెక్షన్ జరిగినప్పుడు పోర్ట్ఫోలియో మైనస్లో ఉన్నప్పుడు మీరు ఎక్కువ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎటువంటి కరెక్షన్ జరగలే, నార్మల్గా ఉంది అనుకుందాం. సో నార్మల్గా ఉన్నప్పుడు ఎన్ఏవి ఎంత? ఎగ్జాంపుల్గా మీరు ప్రతి మంత్ 10,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, 10,000 ఎస్ఐపి. సో స్టాక్ మార్కెట్ నార్మల్గా ఉంది కాబట్టి ఎన్ఏవి 50 అనుకుందాం. సో 10,000 ఇన్వెస్ట్మెంట్ చేశారు, 10,000 డివైడెడ్ బై 50 చూసుకున్నట్లయితే 200 యూనిట్స్ వస్తాయి. ఇంకొక ఎగ్జాంపుల్, స్టాక్ మార్కెట్ డౌన్లో ఉంది. సో ఎన్ఏవి చూసుకున్నట్లయితే 10% తగ్గింది ఆ ఫండ్కి. సో ప్రెసెంట్ స్టాక్ మార్కెట్లో కరెక్షన్ జరుగుతుంది కాబట్టి ఎన్ఏవి 10% తగ్గింది, అంటే 45 రూపీస్కి తగ్గిందండి. ఇలాంటి సందర్భాల్లో మీరు అదే 10,000ని ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10,000 డివైడెడ్ బై 45 అంటే 222 యూనిట్స్. నార్మల్గా ఉంటే 200 యూనిట్సే వస్తాయి. అదే కరెక్షన్ జరిగింది కాబట్టి ఎన్ఏవి తగ్గింది కాబట్టి 222 యూనిట్స్ మీకైతే వస్తాయి. సో మీరు జనరల్గా
పెంచుకోకుండా నార్మల్గా ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా 22 యూనిట్స్ మీకైతే అదనంగా వస్తాయి. నేను చెప్పేది ఏంటంటే అందరిలాగా నార్మల్గా ఇన్వెస్ట్మెంట్ చేయకండి, అదనంగా ఇంకొక 5000 అదే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే మార్కెట్ డౌన్లో ఉంది. సో మీరు కనుక 15,000 టోటల్గా 15,000ని మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే 15,000 డివైడెడ్ బై 45 ఎంత 333 యూనిట్స్. అర్థమైందండి? ఇలా నేను చెప్పేది ఏంటంటే మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు అందరిలాగా నార్మల్గా ఎస్ఐపిని కంటిన్యూ చేయకుండా మీరు ఎఫర్ట్స్ పెట్టి టాప్అప్ చేయండి, లేదా అదనంగా మీరైతే డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇలా చేస్తే లాంగ్ టర్మ్లో డౌన్ అయిన ప్రతిసారి మీరైతే ఇలా చేయాలి. అర్థమైందండి? ఒకసారి కాదు, డౌన్ అయిన ప్రతిసారి మీరు కనుక టాప్అప్ చేసుకున్న, ఎక్స్ట్రాగా ఇన్వెస్ట్మెంట్ చేసిన లాంగ్ టర్మ్ లో మంచి పోర్ట్ఫోలియో క్రియేట్ అవుతుంది, మంచి రిటర్న్స్ తో. అర్థమైందండి? ఎందుకంటే తగినప్పుడు ఎక్కువ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఎక్కువ యూనిట్స్ అనేవి వచ్చాయి. సో లాంగ్ టర్మ్ లో మంచి పోర్ట్ఫోలియో క్రియేట్ అవుతుంది. దీన్ని ఖచ్చితంగా మీరైతే పాటించండి. ఇంకా 4th వన్, చాలా మంది చేసే తప్పు ఏంటంటే చాలా మంది చెప్తున్నారు ఈక్విటీ 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 బాగుంటుంది అని చెప్తున్నారు. సో వీళ్ళేం చేస్తారు, వీళ్ళ సేవింగ్స్ కెపాసిటీ 10,000, ప్రతి మంత్ 10,000 వాళ్ళైతే సేవ్ చేయగలరు. సో వాళ్ళు 10,000 తీసుకెళ్లి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. అది తప్పు. మనం డైవర్సిఫై చేయాలి. ఎప్పుడైనా సరే 100% ఈక్విటీలో పెట్టకూడదు. ఎగ్జాంపుల్ గా ఒక 60% ఈక్విటీ, 10,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు కదా, 6,000 వచ్చేసి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అదే విధంగా 30% వచ్చేసి డెట్, ఎందుకంటే డెట్ లో రిస్క్ అన్నది తక్కువ ఉంటుంది. సో బై ఎనీ ఛాన్స్ ఈక్విటీ డౌన్ అయినా, స్టాక్ మార్కెట్ బాగా పడిపోయినా ఇది కాపాడుతుంది పోర్ట్ఫోలియోని. రిమైనింగ్ 10% వచ్చేసి గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపి చేసుకోవాలి. అంటే ఈ లెక్క ప్రకారం 1000 గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఎప్పుడైనా స్టాక్ మార్కెట్ పడిందంటే గోల్డ్ ధర పెరుగుతుంది. అర్థమైందండి? సో అది పడినా కూడా గోల్డ్ ధర పెరుగుతుంది కాబట్టి రిటర్న్స్ ఇక్కడ వస్తూ ఉంటాయి. సో పోర్ట్ఫోలియో డైవర్సిఫై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10,000ని నేను చెప్పిన విధంగా మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారు అనుకుందాం 10 years పాటు. ఈక్విటీలో 12% రిటర్న్ జనరేట్ అయితే మీ అమౌంట్ అంటే 10 years తర్వాత మీ అమౌంట్ అన్నది 14 lakhs అవుతుంది. అదే 3,000 డెట్లో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేశారు అనుకుందాం, ప్రతి మంత్ 7% రిటర్న్ ని వేసినా కూడా 10 years లో ఆ అమౌంట్ 5,20,000 అవుతుంది. అదే 1,000 రూపీస్ ప్రతి మంత్ 1,000 రూపీస్ మీరు కనుక గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోయారు 10 years పాటు. అలాంటప్పుడు మీ పోర్ట్ఫోలియో వాల్యూ 1,84,000 అవుతుంది. ఇంత డైవర్సిఫికేషన్ చేసుకున్నా కూడా రిటర్న్స్ ఈ విధంగా వస్తాయి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పా. రిటర్న్స్ ఈ విధంగా జనరేట్ అయితే 10 years లో మీ పోర్ట్ఫోలియో వాల్యూ 21 lakhs అవుతుంది. అదే డబ్బంతా తీసుకెళ్లి ఒకే చోట మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఆ టైంలో మీకు డబ్బు కావాల్సి వచ్చినప్పుడు 10 years తర్వాత మార్కెట్ డౌన్లో ఉంది, మొత్తం పడిపోయింది అనుకుందాం. అలాంటప్పుడు లాసెస్ మీకైతే వస్తాయి. ఇలా డైవర్సిఫికేషన్ చేసుకుంటే లాసెస్ పెద్దగా రావు. లాస్ట్ వన్, చాలా మంది డైవర్సిఫికేషన్ అంటున్నారని చెప్పి ఓవర్ డైవర్సిఫికేషన్ చేస్తున్నారు. మీరు మాత్రం అలా చేయకండి, ఓవర్ డైవర్సిఫికేషన్ చేయకూడదు. అర్థమైందండి? ఎంత చేయాలో అంతే చేయాలి. నేను చెప్పా క్లియర్గా, 60 ఇది, 30 ఇది, 10 ఇది అని చెప్పి అలా చేసుకోవాలి అంతే తప్ప. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10,000ని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, 10 మ్యూచువల్ ఫండ్స్లో ఆ 10,000ని పెట్టకూడదు. 1,000 నో. అలా చేస్తే మేబీ ఓవర్లాప్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 10 మ్యూచువల్ ఫండ్స్లో ఒక 6 మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనుకుందాం. మీరు ఏం చేశారు, పెద్దగా నాలెడ్జ్ లేక సేమ్ కైండ్ ఆఫ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. అందులో ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్మెంట్ చేసే కంపెనీ సేమే, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసే కంపెనీ సేమే. అంటే ఫండ్ మేనేజర్లు ఇన్వెస్ట్ చేస్తారు కదా, సో అందులో సేమ్ కంపెనీస్ ఉన్నాయి, ఇందులో సేమ్ కంపెనీస్ ఉన్నాయి. అంటే ఓవర్లాప్ అయిపోద్ది పోర్ట్ఫోలియో. అలా చేయకూడదు. దాని బదులు ఒక 3, 4, 5, 6 మ్యాక్స్ టు మ్యాక్స్ 6 కూడా వద్దండి, ఒక 4 అనుకుందాం. ఆ 4 ఎలా ఉండాలంటే ఒక మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్, ఒక మ్యూచువల్ ఫండ్ డెట్ మ్యూచువల్ ఫండ్, ఒక మ్యూచువల్ ఫండ్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్, ఇంకొక మ్యూచువల్ ఫండ్ ఈక్విటీలోనే మేబీ స్మాల్ క్యాప్, ఒకటి వచ్చేసి లార్జ్ క్యాప్, ఇంకొకటి వచ్చేసి స్మాల్ క్యాప్. అర్థమైందండి? 4 ఫండ్స్, ఒకటి లార్జ్ క్యాప్, ఒకటి స్మాల్ క్యాప్ లేదా మిడ్ క్యాప్, ఇంకొకటి డెట్, ఇంకొకటి గోల్డ్. అలా ప్లాన్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే పెద్దగా ఓవర్లాప్ అన్నది జరగదు. సో 10,000ని ఒక మ్యూచువల్ ఫండ్స్లో 1,000 చప్పున 10 మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసే బదులు ఎగ్జాంపుల్గా 3 ఒక్కో మ్యూచువల్ ఫండ్లోని 3,333 రూపాయలు అలా చేసుకుంటే బెటర్ అన్నమాట. అర్థమైందండి? ఈ టిప్స్ని మీరు కనుక పాటిస్తే మంచి రిటర్న్స్ ఫ్యూచర్లో రావడానికి ఛాన్స్ ఉంది. ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి కామెంట్లో తెలపండి. నచ్చితే నచ్చింది, లేదా నచ్చలేదు. ఒకవేళ మీరు కనుక బాగా నేర్చుకుందాం ఫినాన్స్ అనుకున్నట్లయితే ఈ బుక్ ఉందండి. ఈ బుక్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఇచ్చా, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.